ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీకర్ దర్శకత్వంలో గిరిబాబు భాగస్వామ్యంలో రూపొందుతున్న క్లీన్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను దిల్ రాజు విడుదల చేస్తూ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న నిర్మాత ధీరజ్ పట్టుదలను అభినందించారు. అలాగే చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్న ఈ పిల్లల సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, చిన్ననాటి అమ్మమ్మ ఇల్లు, స్నేహితులు, మధురమైన జ్ఞాపకాలతో కూడిన ఒక జెన్యూన్ కంటెంట్ ను నమ్మి ఈ సినిమా తీశానని, థియేటర్లో ఇది అందరికీ నొస్టాల్జిక్ ఫీలింగ్ ను ఇస్తుందని అన్నారు. సో ముందు అందరికి నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఈవెంట్ని ఇంత సంతోషంగా ఇంత ఎనర్జీగా చేస్తున్న మా ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మాకు ఈ మధ్యలో ఈవెంట్లు ఇలా అద్భుతంగా జరగట్లేదు, అలాగే థియేటర్లో కూడా ఇలా కనిపించట్లేదు. ఈ సినిమా ద్వారా మళ్ళీ సమ్మర్ హాలిడేస్కు ఫ్యామిలీస్, కిడ్స్ అందరు వచ్చి ఈ సినిమాని కూడా ఇంత బాగా ఆదరిస్తారని టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. సో ధీరజ్ గురించి చెప్పాలి ఒక మాట. ధీరజ్ రెస్టారెంట్ నడిపేవాడు ఫిలిం నగర్లో. మా వంశీ పైడిపల్లి కజిన్. మా వంశీ నన్ను అంకుల్ అని పిలుస్తాడు కదా, ఈయన కూడా అంకుల్ అనే పిలుస్తాడు. అంకుల్ సినిమా ఫీల్డ్లోకి రావాలని ఉంది అని వచ్చాడు ఫస్ట్. సో బాగా రెస్టారెంట్ నడుపుతున్నావు కదా, బాగుంది కదా, ఎందుకు సినిమా ఫీల్డ్ ఈజ్ ఎ రిస్క్ అంటే, లేదు ఇంట్రెస్ట్ అని. అలా నన్ను అడిగి నా ద్వారా కాకుండానే తన ద్వారా తను రూట్ వేసుకుంటూ ఇక్కడ వరకు ఇన్ని సక్సెస్ఫుల్ తీస్తున్న ధీరజ్ని అభినందించకుండా ఉండలేను. అంటే సినిమా పైన ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీయచ్చు అనేది మళ్ళీ ఈ జనరేషన్లో ధీరజ్ ప్రూవ్ చేశాడు. సో ఈ సమ్మర్ హాలిడేస్ అండ్ వాళ్ళ పార్ట్నర్ గిరి గారు ఇద్దరు కలిసి తీస్తున్నారు. ఇస్ ఆల్ ది బెస్ట్. అండ్ న్యూ టాలెంట్ అది కిక్. సినిమాలో ఇంతమంది న్యూ టాలెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ప్రొడ్యూసర్స్గా మేము బిగినింగ్స్లో ఎలా అయితే చేశామో అలా చేస్తున్నారు. న్యూ టాలెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ ఈజీగా వస్తుందని నేను నమ్ముతాను. సో మీ సినిమా ఈ సమ్మర్ హాలిడేస్ పెద్ద సక్సెస్ కావాలి, మీ అందరికీ మంచి పేరు, అలాగే సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ఒరవడి. అంటే ఇలాంటి కిడ్స్ సినిమాలు ఎప్పుడో కానీ రేర్, నాకు వెనకకి తిరిగి చూస్తే ఆలోచిస్తున్నాను ఎప్పుడు వచ్చి ఉంటుంది అని. సో లాంగ్ బ్యాక్ ఒక డెకెట్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి కిడ్స్ సినిమా మీరు తీసి వినోదం పంచడానికి సమ్మర్ హాలిడేస్ని తీసుకొస్తున్న మీ టీం అందరికీ ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ దీనికి ఇన్వైట్ చేసిన ఆల్ న్యూ డైరెక్టర్స్, ఇది ఇంకో కిక్ నాకు. అమ్మ బాబు ఇంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చేసారు ఇండస్ట్రీకి. సో గుడ్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇంకా ఇవాళ ఇండస్ట్రీ నిజంగా చెప్పాలంటే వెరీ బ్యాడ్ షేప్లో ఉన్నాం. ధైర్యంగా చెప్తాను నేను, అది చాలామంది భయపడతారేమో. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడమే మనందరికీ బిగ్ ఛాలెంజ్. దానికి మీరు ఇలాంటి మంచి సినిమాలు తీసి ఆడియన్స్ని థియేటర్కి తీసుకురండి. ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంచి సినిమాలు నిలబడతాయి. మీరందరూ స్మాల్ ఫిలిమ్స్తో సక్సెస్ అయిన మీ డైరెక్టర్స్ అందరూ అలాంటి, ఇప్పుడు బేబీ రాజేష్ ఎంత పెద్ద హిట్ తీశాడు చిన్న సినిమాగా మొదలుపెట్టి. అలాగే ఇప్పుడు తను చెన్నై లవ్ స్టోరీ అని ఇంకో సినిమా చేస్తున్నాడు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే పవన్, అలాగే సాయి, స్మాల్ ఫిలిం. సాయి అయితే ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ తన లిటిల్ ఆర్ట్స్తో అంత పెద్ద సక్సెస్ని ఇవ్వగలిగాడు కొత్త వాళ్ళతో. వీళ్ళందరూ ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే మీ అందరూ ఇంకా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీని నిలబెట్టండి. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అవుతే అంత ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. సార్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు మా డైరెక్టర్లు మర్చిపోయా, 35 డైరెక్టర్ అండ్ గర్ల్ ఫ్రెండ్ డైరెక్టరు అండ్ కిష్కందపురి వీళ్ళందరూ న్యూ డైరెక్టర్స్. కీప్ ఇట్ అప్. మళ్ళీ రాసేటప్పుడు సక్సెస్ఫుల్ ఎలా ఆడియన్స్ని ఎలా థియేటర్ తీసుకురావాలనేది మీకు బిగ్ ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. సూపర్ సార్. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక కామన్ క్వశ్చన్, ఇంపార్టెంట్లీ మా గెస్ట్లందరికీ, డైరెక్టర్స్ అందరికీ కూడా, సమ్మర్ హాలిడేస్ బెస్ట్ మెమరీ. సో అది మీ నుంచి స్టార్ట్ చేద్దామని. ఆల్రెడీ ఇందాకే ధీరజ్ మెట్లపైన అడుగుతున్నప్పుడు టైటిల్ చూసినప్పుడు ఇది యాక్చువల్ ఒక టీనేజ్ లవ్ స్టోరీకి మేము లాంగ్ బ్యాక్ అనుకున్న టైటిల్. సో వచ్చి టీజర్ చూశాక షాక్ అయ్యాను. దాంట్లో కూడా అమ్మమ్మ ఊరికి వెళ్ళడమే ఉంటుంది. సినిమా ఓపెనింగే టీజర్లో అమ్మమ్మ ఊరు అంటే ప్రతి ఒక్కరికి మన లైఫ్లో సమ్మర్ హాలిడేస్ మన ఊరి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందే బెస్ట్ మెమొరీస్ ఉంటాయి. నాకు కూడా అంతే.
సూపర్ అమ్మమ్మిల్లు సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. మాటలు నేను మాట్లాడాలనుకున్న మాటలన్నీ మైండ్లో చాలా ఎగిరిపోయాయి. అందరు డైరెక్టర్లు అందరూ మాట్లాడినప్పుడు ఇంకా అసలు ఇండస్ట్రీలో ఇందాక అన్నారు కదా ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి అని. నా గట్స్ ఏంటంటే మా డైరెక్టర్లు అందరూ నేను ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ కొట్టి రోడ్డు మీదకి వచ్చిన రోజు తలో సినిమా చేసి నన్ను కాపాడుతారని నమ్మకం. సో అప్పటి వరకు నేను కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ కొంచెం ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటాను. ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నన్ను ప్రొడ్యూసర్ని చేసిన అల్లు అరవింద్ గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతుణ్ణి. లాస్ట్ 4 సినిమాస్ ఆయన అసోసియేషన్లోనే చేశాను. ఫస్ట్ సినిమా నేను సొంతంగా చేస్తున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి. తర్వాత ఈ సినిమా కథ ఫస్ట్ ఒకరోజు కొండలరావు శ్రీకర్ని తీసుకొని ఆఫీస్కి వచ్చి కథ నరేషన్ ఇచ్చారు. నరేషన్ ఇచ్చిన జస్ట్ 1 అవర్ నరేషన్ ఇచ్చారు. నరేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా నేను ఈ సినిమా ఎలా చేద్దాం, ఎవరితో చేద్దాం, అంటే ఆ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు, టైం లైన్స్ ఏంటి అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా మొండి పట్టుదల ఉండింది. డిసెంబర్లో నేను కథ విన్నా. డిసెంబర్ లాస్ట్ వీక్లో కథ విని ఫెబ్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి మొదలుపెట్టాను. బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకున్నాడు అన్నట్టు మల్టిపుల్ డిలేస్ వల్ల అంటే మేము సినిమా బెటర్మెంట్కి స్కెడ్యూల్ బ్రేక్స్ రావడం, మా అన్ని ఇంకా టైం అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు పెద్ద ఇలాంటి సినిమా, తర్వాత మా చెన్నై లవ్ స్టోరీ ఇవన్నీ ఉన్నాయి. సో కొంచెం రిలీజ్ ఆలస్యం అవుతున్నా ఒక సూపర్ కంటెంట్తో థియేటర్కి వస్తున్నామని చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నాను. సినిమాని ప్రేమించే మిత్రులకు, సినిమాని ప్రేమించే ఆడియన్స్కి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ టైం ఈరోజు 2 మైల్ స్టోన్స్ అచీవ్ చేశాను. 1, నేను ఒక్కనే పోస్టర్ ఉండి పక్కన నా సినిమా పేరు ఉండడం. 2, దిల్రాజు గారు వచ్చి ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడం. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సాయి రామన్న, థ్యాంక్ యూ సాయి మార్తన్ అన్న, యూత్ సెన్సేషన్ ఇప్పుడు, థ్యాంక్ యూ కౌశిక్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నందకిషోర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. రాహుల్ సార్ మా ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయినప్పుడు ఇద్దరిది ఒకటే సార్ మా సినిమా రిలీజ్ అయింది. రాహుల్ సార్ ఒక ట్వీట్ పెట్టారు విచ్ ఫెల్ట్ లైక్ హార్ట్ వార్మింగ్. సార్ బోత్ రాహుల్ సార్ అచీవింగ్ గుడ్ ఇన్ దిస్ ఫిలిం, హియరింగ్ గుడ్ అబౌట్ ప్రీ వెడ్డింగ్ షో అని వచ్చింది. ఆఫ్టర్ ఐ రెడ్ దట్ ట్వీట్ సార్ తెలియని ఒక మంచి ఫీలింగ్ దట్ నో కాంట్రవర్సీస్ ఇన్ సినిమాస్, ఇట్స్ ఆల్ వన్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. రోహన్ అంటే ఎప్పుడు నవ్విచ్చే క్యారెక్టర్లు బాగా చేస్తారని కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ 90స్లో నేను ఎప్పుడైతే ఏడుస్తూ డైలాగ్ చెప్తానో నాకు చదువు ఎక్కదా అని, అరే దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, వై ఇస్ నో వన్ టాకింగ్ అబౌట్ దట్ అనుకున్నా. దెన్ ప్రీ వెడ్డింగ్ షో హ్యాపెన్, భరతమాసల విజ్ఞప్తి హ్యాపెన్. చిన్నగా భయం ఉండిపోయింది లోపల, నేను ఇంకా నవ్విచ్చే క్యారెక్టర్స్ చేస్తానేమో అని. కానీ దెన్ శ్రీకర్ అన్నకి ఏం నరేటెడ్ మీద స్టోరీ, ఆ పొటెన్షియల్ కనపడింది. నన్ను ఎండలో గంటలు నుంచోబెట్టి నల్లగా చేయడం అన్నీ అయిపోయాయి. సో కానీ ఈ సినిమాకి జరిగిన 2 బెస్ట్ థింగ్స్. 1, ధీరజ్ గారు, మీకు తెలుసు ఎలాంటి కాంటెంట్ చూస్ చేసుకుంటారో ధీరజ్ గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ 2, సింజిత్ అన్న బెస్ట్ మ్యూజిక్ డెలివర్ చేశారు. నేను మా అన్న సింజిత్ అన్న గురించి ఎంత మాట్లాడుకుంటామంటే నేను మా అన్న సింజిత్ అన్న గురించి ఎంత మాట్లాడుకుంటాం. నన్ను వదిలేయండి, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పిచ్చోళ్ళు సింజిత్. ఇప్పుడు మా అన్న రీసెంట్గా తీసిన షార్ట్ ఫిల్మ్లో కూడా ఇట్స్ ఆల్ సింజిత్ అన్న రెఫరెన్స్ మ్యూజిక్ ఫ్రమ్ లిటిల్ హార్ట్స్ అండ్ ఆల్. సో ఐఎమ్ హ్యాపీ సింజిత్ అన్న ఇంకా ధీరజ్ గారు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మీ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మీరు ఇంకా చాలామంది టెక్నీషియన్స్ వస్తారు ఈ సినిమా నుంచి, లైక్ సోహెల్ అన్న, సతీష్ అన్న, వికాస్ అన్న, హర్ష అన్న. మీరందరూ నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ మీద నుంచి అని మాట్లాడతారు, దట్స్ గ్యారంటీ ఫ్రమ్ మీ. సాయి ప్రకాష్ గారు కూడా నన్ను అన్న ఎంత నల్లగా చేసినా నన్ను అందంగా చూపించడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. I know media will push this film with a lots of love. Thank you media for coming this and blessing this event once again. Jai Cinema, thank you.